మనము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అపోస్తులుడు అయినటువంటి పౌలు భక్తుడు గారు మాట్లాడుచూ ఉన్నారు. ఎవరితోటి అని మనం గమనించినట్లయితే ఆయన రోమాలోని నివసించేటువంటి యూదులను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరండి? అన్యజనులను గూర్చి కాదు. ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి అంగీకరించిన వారు ఉన్నారో వారు ఏం చేస్తున్నారట? వాక్యము విని విననొల్లని ప్రజలుగా ఉన్నట్లుగా ఇక్కడ వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏమిటి ఈ సందర్భము అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు అనేక విధాలుగా ఆ యొక్క ప్రజలకు బోధించాలి, దేవుని యొక్క సత్యాన్ని తెలియపరచాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని కనుపరచాలి అని ఆయన ప్రయత్నిస్తూ ఉంటే అక్కడ ప్రజలట వినడం లేదట. ఏమంటున్నాడండి? విననొల్లని ప్రజలుగా ఉన్నారు. అందుకని ఆయన యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాల నుండి ఏం చేస్తున్నాడండి? పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచన భాగాలు ఒకసారి చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేస్తారా? ఎఫ్రాయిమునకును షోమ్రోను నివాసులకును ప్రజలకందరికీ తెలియవలసి ఉన్నది. అమ్మా చదవండి. వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి, రాణి కర్రతో కట్టునది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. చాలండి. ఇక్కడ ప్రభువు మనతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడు. అలనాడు యెషయా భక్తుడు ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్తున్నాడండి? అయ్యా, మీరు దేనితో కట్టుకున్నా, ఇటుకలతో కట్టుకున్నా, దేనితో కట్టుకున్నా మీ విశ్వాసము ఏమవుతుందట? కూలిపోతుందయ్యా. గల కారణం ఏమిటి? ప్రజల యొక్క విశ్వాసము కోల్పోవడానికి లేదా కూలిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రధాన కారణము ప్రజలు విని తలలు ఆడించి అయ్యా నీ వాక్యాన్నే వింటున్నామయ్యా అని చెప్పుచు కానీ ఏం చేస్తున్నారట? గయ్య కొనడం లేదట. అంటే దాని ప్రకారంగా నడవటం లేదట. ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకుందాం. నేనైనా ఎవరైనా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవారు చెప్పుచూ ఉంటే మనం వింటాం. ఈ వాక్యాలన్నీ మన కొరకే, విశ్వాసులమైనటువంటి మన కొరకే. మనం వింటాము. విని చర్చిలో నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఏం చేస్తాము? విడిచిపెట్టేస్తామండి. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? అలనాడు యెషయా భక్తుడు మాట్లాడినటువంటి మాటలే ఎత్తుకుని పౌలు గారు అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి యూదులకు లేదా రోమా ప్రదేశంలో నివసించేటువంటి యూదులకు బోధిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆ భక్తుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఎన్ని సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథము తయారు చేయబడిందండి, సిద్ధపరచబడింది. ఎన్నో ఏళ్ల క్రితము దేవుడు చెప్పినటువంటి వచన లేఖనాలను ముద్రించి మన యొద్దకు తెచ్చి ఈరోజు మనము విని దానిలో ఉన్నటువంటి సారాంశము తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ బిడ్డలు ఏమైపోకూడదు అంటే తొట్టిల్లిపోకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క వచన లేఖనములు ఇప్పుడు పౌలు గారు ఉన్నారా? లేరు. యెషయా గారు ఉన్నారా? లేరు.
కానీ మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆ భక్తులను జ్ఞాపకం చేసుకుని, అయ్యా అలనాడు యెషయా భక్తులు బోధించాడండి, మీరు దేన్ని చేసుకున్నా కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించలేదయ్యా, దేవుని వాక్య రూపంలో మీరు జీవించలేదయ్యా. అలనాడు యెషయా భక్తుడు చెప్పాడు, ఇదిగో పౌలునైన నేను దుర్మార్గుణ్ణి, దూషుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, అన్యాయస్తుణ్ణి, నేను నరహంతకుడినైనా నన్ను దేవుడు మార్చుకున్నాడు, నన్ను పంపించి మీకు వాక్యాన్ని బోధించమని దేవుడు చెప్పాడు. అయితే మీరు నా మాట వినడం లేదయ్యా. అలనాడు యెషయా భక్తుడు మాట కూడా వినలేదయ్యా, ఈరోజు మీరు వింటున్నారా అని ఎవరు మాట్లాడుతున్నారు అంటే నేను కాదు, ఇక్కడ ఉన్నటువంటి భానుచంద్రే కదా అనుకోవచ్చు. దేవుని యొక్క ఆలోచనలు, ఈరోజు నా బిడ్డలకు ఈ ఆత్మీయ ఆహారాన్ని నేను ఇవ్వాలి అనుకుంటున్నాను దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. ఎందుకంటే లోకములో అనేక రోగములు, ఇబ్బందులు, శోధనలు అయినా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ప్రత్యేకించి ఆయన కాపుదలలో మన కుటుంబాలను ఉంచి ఆయన ఆరాధనలో పాల్గొని ఎన్నో ఇబ్బందులండి, ఎంతోమందిని మనం చూస్తున్నాము. అయ్యో నిన్న చాలా చక్కగా ఉన్నాడండి, ఈరోజు మన ముందు లేడండి అని చెప్పుకుంటున్న మనము ఏం చేస్తున్నాం, మరణకరమైన ఇంక చనిపోతాడు అనుకున్నటువంటి ప్రసాద్ని బ్రతికించాడు దేవుడు. అవునండి, అవునా? చనిపోయాడు అనుకున్నాం, కానీ దేవుని యొక్క గొప్ప కార్యము దానిని ఇప్పుడు ప్రసాద్ ఏం చేయాలి నిలబెట్టుకోవాలి. బ్రతికించాడు దేవుడు. ఎలా ఉండాలి అంటే దేవునికి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాన్ని ఏం చేయాలి, పంచుకోవాలి, ప్రజలతో పంచుకోవాలండి, చెప్పుకోవాలి. అయ్యా నేను మరణ పడకల వరకు వెళ్ళాను, నన్ను దేవుడు లేవనెత్తాడు. అవునా? తల్లి మధ్యలో రామలక్ష్మి గారు చాలా ఆరోగ్యపడిపోయారు. అవునా? మొత్తము అంతా శరీరం అంతా నీరు పట్టేసింది. అయితే దేవుడు ఆ బిడ్డను గత 7 మాటలలో 5వ మాట మాట్లాడడానికి కృప చూపించాడు. గల కారణం ఏంటనుకుంటున్నారు? ఈ బిడ్డ క్షేమముగా వెళ్ళి నా పక్షముగా నిలబడి ఇంత వయసు వచ్చినా ఏం చేయాలని కోరుకున్నాడు? సాక్షిగా జీవించాలి అని కోరుకున్నాడు. అది ఆవిడికి ధన్యత, అదృష్టం అంటారు మన తెలుగులో. అవునా కదండి? ఈ యొక్క కార్యాన్నే తెలియజేస్తున్నాడు. మనం అందరం కూడా వింటున్నాము, విడిచిపెట్టేస్తున్నాము, మేలును పొందుతున్నాము, మరిచిపోతూ ఉన్నాము. మరిచిపోకూడదండి, మరిచిపోకూడదు, విడిచిపెట్టకూడదు. అదే భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే అయ్యా మీరు వినరాలని ప్రజల వలె ఉన్నారు, మీ చెవులు మందగిల్లాయి అంటున్నారు. ఈ మందగిల్లడానికి గల కారణం ఏంటో తెలుసా? సాతాను, అపవాది, దుష్టుడు. మన ఆ విత్తనాల గురించి చాలా చక్కటి ఉపమానం దేవుడు చెప్పాడు కదా. ఏం చేస్తాడట? ఎత్తుకుపోతాడట. ఎవడో సాతాను వచ్చి విన్నట్టే ఉంటారంట, వింటూ ఉంటారట. అయ్యి బాబోయ్ ఇంక తప్పదండి, నేను దేవునిలో సత్యముగా ఆ యొక్క యెషయా భక్తుడు చెప్పినట్టుగా నేను జీవించాలి. లేదా అపోస్తులైన పౌలు గారు దుర్మార్గుడు కదా, దుష్టుడు కదా, అన్యాయస్తుడు కదా, మరణకరమైన ఆ పౌలు గారు మారగాలేంది నేను మారలేనా? నేను కూడా జీవించాలి దేవుడి పక్షంగా అని అనుకుంటాం. ఎప్పుడు? ఈ వాక్యాన్ని బోధించినంతసేపు, విన్నంతసేపు అనుకుని బయటికి వెళ్తుండగానే ఏం చేస్తాడు సాతాను? వస్తాడు. ఏం బాబు ఎలా ఉన్నావు? అయ్యే నేను బాగున్నానండి అంటే మామూలు. వెంటనే ఏం చేస్తాడంటే లోకము వైపుకు తిప్పుతాడు మనల్ని. మనము తిరగకుండా, ఆయనకి లోబడకుండా ఉంటే ధన్యులము. మనము ఆయన రాజ్య వారసులము. ఎందుకండి చాలామంది చాలా రకాలుగా పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే పరలోక రాజ్యం అనేది విశ్వాసులకు మాత్రమే దక్కుతుంది. ఏ విశ్వాసులకు?
ఆధ్యాత్మికముగా అంటే హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలను గైకుని జీవించిన వారు వలె. ఎందుకంటే నేను అమ్మా మీరు బైబిల్లో ఉన్నాయన్నీ చేయండి అమ్మా అని నేను అనట్లేదు. ఎందుకంటే ఖండించి చెప్పవచ్చు. ఖండించి చెప్పే ముందు నేను మాట మీద ఉండి మీకు బోధించాలి. మీకు బోధిస్తున్నాను అనుకో, దేవుడు పరిశుద్ధాత్ముడిని పెట్టాడు కదా, బోధించేటప్పుడు ఏమంటాడు తెలుసా? ఆగు ఆగు ఆగు, ఏంటి బోధిస్తున్నావు? సత్యం మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముడు మొదట నాతో మాట్లాడతాడు. మీతో మాట్లాడుతున్నాను కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడతాడు. అయ్యా మాట్లాడుతున్నావు, నీవు వారికి బోధించేస్తున్నావు, నీ గురించి వారికి తెలియదు అనుకుంటున్నావు, కానీ నేను సమస్తము చూస్తున్నాను. ఏ రహస్యము ఆయన కన్నులకి మరుగైనది ఏదీ లేదండి. అవునా? దాగదు. బోధించే ముందు నేను చేయాలా, తర్వాత బోధించాలి. పరిశుద్ధాత్ముడు అదే నేర్పిస్తాడు. మనం పాపం చేసామనుకోండి, ఏదైనా దుర్మార్గమైన పని చేసామనుకోండి, వెంటనే పశ్చాత్తాపం అనేది వస్తుంటుంది. అయ్యో నేను అలా చేయకుండా ఉంటే బాగున్ను. వెంటనే మన హృదయాల్లో పశ్చాత్తాపం వస్తుంది. అదే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. విశ్వాసులకు మాత్రమే వస్తుంది. ఏంటండి? పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు మాత్రమే ఆ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాడు. పశ్చాత్తాపం 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 పశ్చాత్తాపడేటువంటి ఉద్దేశాన్ని కలిగించేది ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఎందుకు ఈ లేఖనాలు మనకు అలనాడు రాయించి పెట్టినటువంటి మాటలు మనతో మాట్లాడుతున్నాయి అంటే, అయ్యా మీరు విననొల్లని ప్రజల వలె ఉన్నారు, మీ చెవులు మందగిల్లిపోయినాయి. ఏమంటున్నాడండి? మీ చెవులు మందగిల్లిపోయినాయి అంటే అది మన హృదయంలోనికి వెళ్ళనివ్వటం లేదు. ఒక పొర అడ్డు వేస్తుంది. సాతాను అనే పొర, లేదా గర్వము అనే పొర, లేదా నాకు తెలుసులే అనేటువంటి ఒక పొర మనల్ని ఏం చేస్తుంది అంటే అడ్డు వేస్తుంది. ఏంటి నాకు చెప్పేది? బైబిల్ అంతా నాకు తెలుసు అనుకుంటాడు. అలనాడు ఆ యొక్క నపుంసకుడు అనుకుని ఉంటే బాప్తిసం పొందేవాడా? రక్షణ పొందేవాడా? అయ్యా అదిగో నీళ్ళు, నీవు నాకు బాప్తిస్మ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటయ్యా? నీకు అభ్యంతరం ఏంటి చెప్పు అని ప్రశ్నించాడు. అవునా కదా? గల కారణం ఏంటంటే అర్థమయ్యేటట్లు చెప్పే ఒక వ్యక్తి కావాలి. అదే పౌలు భక్తులు బోధిస్తున్నారు. అయ్యా మీరు బాధపడవద్దు, నొచ్చుకోవద్దు. అలనాడు ఆదికాండ గ్రంథం నుంచి కూడా దేవుడు కూడా అంట, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం చదవద్దండి, 6వ అధ్యాయంలో రాశాడు, మీరు వినడలని ప్రజలయ్యా, మీరు మీ హృదయములు, మీ హృదయ తలంపులు, మీ హృదయ ఆలోచనలు చెడ్డవయ్యా, కేవలం చెడ్డవయ్యా. నేను 1000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన, 600 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన, 954 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన, లేదా 965 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన, మీకు 300 ఆయుష్ ఇచ్చినా మీరు ఏం చేస్తున్నారంటే మీ హృదయములు చెడ్డవి, తగ్గించేస్తున్నాను, మీ ఆయుష్ 120 చేస్తున్నాను అది అలనాడు మాట్లాడాడు. ఎందుకు అంటే మనము వాక్యము విని ఏం చేయాలట? దాని ప్రకారంగా నడుచుకోవాలి. మొదటి మాట ఏం చేయాలండి? పౌలు గారు అదే మాట్లాడుతున్నారు. మరి మనము నడుచుకుంటున్నామా? ప్రశ్నించుకోవాలి. ప్రతిదానికి ఒక ప్రశ్న. ఎందుకంటే నన్ను నేను ప్రశ్నించుకోవాలి. అయ్యా నేను బోధిస్తున్నాను, కానీ నేను నడుచుకుంటున్నానా అనేటువంటి విషయాన్ని నేను మొదట గైకొనాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా గైకొనాలి. ఏం చేయాలి అంటే అర్థం చేసుకోవాలి. వింటున్నాము, విడిచిపెట్టేస్తున్నామా? అయ్యో మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే గల కారణం ఏంటి? దేవుడే కదండి. దేవుని కృప, ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన అనురాగము. అవునా కదండి? ప్రతి ఒక్క మనిషికి ఒక క్షణము ఒక యుగం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అవునా కదా? అయితే మనము ఏ విధంగా ఉంటున్నామో ప్రశ్నించుకోవాలి. అందము కలిగిన చెవులు గలవారమై ఉంటున్నామా?
లేదా విని అర్థం చేసుకుని వాక్యాన్ని అవలంబించే చెవులు గరవారమై ఉన్నామా? గత వారం ఏం చెప్పాను అమ్మా అంటే అయ్యగారు అడుగుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాము అంటే అలా ప్రశ్న వేస్తే చెప్పలేములండి. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నించామనుకోండి, ప్రశ్న వేస్తే అందరం అలా మౌనంగా ఉంటాం, తెలిసినా మౌనంగా ఉంటాం. ఎందుకంటే 10 రకాలుగా దాని అర్థం ఉంటుంది. నేను ఏ ఉద్దేశంతో మీకు ప్రశ్నిస్తున్నానో మీరు ఎరగరు, అవునా కదా? నా హృదయంలో ఏముందో మీకు తెలీదు. మిమ్మల్ని ప్రశ్నిస్తాను, నేను ఒక విషయం అడుగుతాను, అయ్యా పలానా ఉన్నారా అని. అప్పుడు మీరు అనుకుంటారు ఇదైతే బాగుంది, ఇలా చెప్తేనే ఇది నాకు తెలుసు అనుకుంటారు. కానీ నా హృదయాలోచనలు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, మీకు తెలియదు. ఎందుకంటే బైబిల్ గ్రంథము ఎన్ని కోణాలలో ఆలోచిస్తే అన్ని కోణాలలో సమాధానం ఇస్తుంది. ఈ యొక్క మాటను అనేక మంది భక్తులు అనేక రకాలుగా మాట్లాడవచ్చు. కానీ మందము కలిగిన చెవులు గలవారమై ఉండకూడదని ఎవరికి తెలియాలా? విశ్వాసులమైనటువంటి మనకు తెలియాలి. అదే పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి మాట ఏంటండి? మందము కలిగిన చెవులు గలవారమై ఉండకూడదు. అలా ఉన్నామేమో ప్రశ్నించుకోవాలి. ఉంటే మార్పు మన హృదయాలలో రావాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది మొదటి మాట మనం తెలుసుకున్నాం. రెండో మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అది కూడా పౌలు భక్తుడు గారే రాస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచన భాగాన్ని ఒకసారి చదవండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తన మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు. చాలమ్మ, ఏం చేస్తున్నారట? ఇది కూడా పౌలు భక్తులు గారే మాట్లాడుతున్నారు. ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఒక లేఖ రాస్తూ, ఒక ఉత్తరాన్ని రాస్తూ, ఒక పత్రికను రాస్తూ ఆయన ఏం చేస్తున్నాడట? ఎఫెసీ సంఘంలో ఉన్న వారికి వారితో మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారు. హృదయ కాఠిన్యత అంటే ఏంటి? కఠినముగా జీవించుట, మన వలన జరిగేది కూడా మనకెందుకులే అని చూసి వెళ్ళిపోవుట. ఆ యొక్క మంచి సమరయుడు కథ తెలుసు కదండి మనకి. 3 వ్యక్తులు వెళ్ళారు. ఒకరు పాస్టర్ గారు, ఒకడు యాజకుడు, ఏనా కదండి. అంత గొప్పవారు వెళ్ళి అతన్ని, అయ్యయ్యో నేను 10 గంటలకు వెళ్ళిపోవాలి, అతన్ని పట్టించుకుంటే మరి ఇక్కడ సంఘంలో వాక్యం ఎవరు చెప్తారు అని ఆ యాజకుడు వెళ్ళిపోయి ఉంటాడు. అవునండి, పాస్టర్ గారే వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళిపోవాలని. ఆయన దేవుని మందిరంలో ఉండి లేవీడు కూడా ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. ఎందుకంటే హృదయ కాఠిన్యత. అయ్యో, నా తోటి సహోదరుడు ఏమయ్యాడు? ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడు అతను దెబ్బలతో పడి ఉన్నాడు, కొనగిపోతూ ఉన్నాడు. అది వదిలేయండి. మనకి ఇది రెండవ విషయం ఏంటంటే హృదయ కాఠిన్యము గలవారై ఉండకుడి. మనము ఉండకూడదట. ఎలా ఉండకూడదు? కఠినమైన హృదయం కలిగి ఉండకూడదంట. ప్రేమ ఉండాలి. యేసయ్య ఎవరు హృదయములో జీవిస్తాడో, ఎవరు హృదయములో ఉంటాడో, ఎవరు హృదయ ద్వారములు తెరిచి ఆయన్ని ఆహ్వానిస్తారో వారిలో ఏముంటుంది? ప్రేమ ఉంటుందండి. దేవుని ప్రేమ మనలో చూపించాలి. అదే క్రియల ద్వారా. చాలా ఉన్నాయి మాటలు. సమయాన్ని బట్టి కొంత సమయమే తీసుకుంటాను, నేను ఎక్కువ తీసుకోను. ఎందుకంటే ఇంచుమించు 6 మాటలు నేను సిద్ధపడి వచ్చాను. మొదటి మాటకే 14 నిమిషాలు అయ్యింది. రెండవ మాట, మూడవ మాట, 3 మాటలు మనం చెప్పుకొని ముగించేసుకుందాం. ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే 45 minutes
మించి చెప్పుకుంటే మన బుర్రలకు ఎక్కదు. ఇది ట్రూత్, ఇది నిజమండి. ఎందుకంటే క్లాసెస్లో కూడా బ్రేక్ అనేది ఇస్తారు. ప్రతి సందర్భంలో బ్రేక్ అనేది ఉంటుంది. లేదంటే మనం మాట్లాడుకునేది మనకి జ్ఞాపకం ఉండాలి కదా. మన బుర్రలో కూర్చోవాలంటే మన మనసులోకి ఎక్కాలి అంటే వెళ్ళాలి అంటే దానికి కొంత సమయం మాత్రమే వినికిడి శక్తి. నేను బోధించేస్తూ ఉంటాను, చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అది వినాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. ఏంటి హృదయ కాఠిన్యత అంటే తెలుసుకోవాలి కదా. ఏదో చెప్పాడండి హృదయ కాఠిన్యత, తినేసాడు సీకేసాడు అంటే చెప్తారు. అవునా కదా? మీరు ఏమనుకోవద్దు, నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని. అవునా కదా? అయ్యి బాబోయ్, మా బుర్రలో సీకేసాడండి ఆయన అంటారు చాలా. ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, మనందరము ఒక కుటుంబీకులము, ఆయన అవయవమై ఉన్నాం. మనలో దాపరకాలు ఏమనుకూడదు, అవసరం లేదు ఇందులో. పాస్టర్ గారు కాదు కదా, పాస్టర్ గారికి అయితే అయ్యి బాబా ఆయన ఏమనుకుంటాడో అనుకోవచ్చు. అవునా? ఎందుకు చెప్తున్నాను అంటే దానికి ఒక సమయము, ఒక సందర్భము ఉండాలి. దేవుని వాక్యము ఎక్కడి నుంచో వస్తున్నాము, నల్లసుపార నుండి వస్తున్నాము, వీరార నుండి వస్తున్నాము అంటే ఏమి విన్నాము అనేది కావాలి. మనం ఏమి అర్థం చేసుకున్నాము అనేది కావాలి. ఏమి తీసుకువెళ్తున్నాము అనేది కావాలి. బాధపడకూడదు. విశ్వాసులు ఎవరు బాధపడకూడదు. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు అని అనుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎంతెంతో దూరం నుంచి వస్తున్నాడు కదా సహోదరులు. కుర్లా నుంచి వచ్చారు, అవును కదండి, నల్లసుపార అనుకుంటారు. అందరూ కూడా చాలా దూరాల నుంచి వస్తున్నారు. ఇంత దూరం ప్రయాసపడి ఇక్కడున్న వాళ్ళమే రాలేకపోతున్నాం అంటే ఇంచుమించు 7 నుంచి వారు బయలుదేరడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ సమయానికి చేరుకుంటారు. 2 hours అనుకుంటాను జర్నీ. ఎందుకు చెప్తున్నానంటే జ్ఞాపకం చేస్తున్నాను అంటే అంత కష్టపడి వస్తున్నామంటే మనం కొంచెం నేర్చుకుని వెళ్ళాలి. నామకార్థంగా కాదు, కొంచెం నేర్చుకుని వెళ్ళాలి. ఏం నేర్చుకుని వెళ్ళాలి? ఒకటి, మందము చెవులు గలవారై మనం ఉండకూడదు, ఎందుకంటే మన విశ్వాసము. రెండవది ఏంటి అంటే హృదయ కాఠిన్యత మనలో ఉండకూడదు. యేసుక్రీస్తుల వారు అంటారు కదా, అయ్యా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు అన్నాడు. ఎవడైనా 1 కిలోమీటర్ రావయ్యా అంటే మీరు 2 కిలోమీటర్లు వెళ్ళమని అన్నాడు. ఎవరైనా అప్పు అడుగువాడు మీ వద్దకు వస్తే ముఖము త్రిప్పుకోవద్దయ్యా అన్నాడు. అవునా కదా? ఇవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయి. మరి సామ్యం ఉండాలి కదా. అవునా కదండి? ఇవన్నీ తెలిసిన విషయాలే. ఎందుకు చెప్తున్నానంటే హృదయ కాఠిన్యత అందులోనే ఉంటుంది మనకి. అవునా కాదండి? ఏం చేయకూడదట? హృదయాన్ని మనము త్రిప్పుకోకూడదట. మరి అది ఫస్ట్ ఆ యాజకుడే లేదా ఆ లేవీయుడే ఆ వ్యక్తికి సహాయం చేస్తే మంచి సమరయుని కథ మనం ఈరోజు ఎందుకు చెప్పుకుంటాం? ప్రేమ కలిగిన హృదయాన్ని అక్కడ తెరిచి చూపించాడు దేవుడు కదండి. అతని దగ్గరున్నదట ముందు తీసి గాయములు కట్టాడట. గాయములు కడిగి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి, అయ్యా నా దగ్గర ఇంత డబ్బు ఉంది తీసుకో, అంతే కాక నీకు వేరే ఏమైనా అయితే నేను ఇస్తానయ్యా అన్నాడట. నేను వచ్చి ఇస్తానయ్యా అన్నాడట. అది దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా అతనికి అనిపిస్తున్నాడు. అందుకే ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల క్రితము రాయబడినటువంటి మాట. ఆయనలో ఏమి లేదు? హృదయ కాఠిన్యత లేదు. మనకి 3 మాటలు జ్ఞాపకం చేశాను. ఏంటి? అప్పుడు ఆ చనిపోయి కొన ప్రాణంతో ఉన్న వాని యొద్దకు మనం వెళ్ళలేం, కానీ మనం ఏం చేయాలట? అయ్యా ఎవరైనా నాకు కొంచెం సాయం చేయండి అయ్యా అని 1 కిలోమీటర్ కొంచెం వెళ్ళాలండి అంటే నీవేం చేస్తున్నావు? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే అస్సలు టైం లేదండి అంటాం మనం. అవునా? సరే అది తీసేయండి. ఎవడైనా ఇబ్బందులు ఉండి అడుక్కుని వచ్చాడు కొంత మన దగ్గరికి, మనము అడుక్కుని వడిస్తే ఏం చేయాలి తెలుసా? వాడికి అవసరం ఉన్నా లేకపోయినా అతని పరిస్థితి చూడాలి. అన్నీ బాగున్నాయా? ఏకపోయినా పర్లేదు. ముసలివాడు, అంగహీనుడు, అంధుడు, ఏదైనా రోగం గలవాడు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు రూపాయి కాదు, ₹1 కాదు, ఒక ₹10 ఇవ్వండి. ఎంత ఇవ్వాలండి? కనీసం ₹10 ఇస్తే టీ తాగుతాడు మీ పేరు చెప్పుకొని. అది మంచి హృదయం కలుగుట అంటే.
హృదయ కాఠిన్యత లేకపోవటం అంటే ₹1 ఇచ్చి ఎంత వీర బిల్డప్ ఇస్తారో ప్రజలు. అవునా? మనం మనిషిని చూడాలి. నేను అందరికీ ఇచ్చేయండి అయ్యా అనలేదు. వృద్ధుడా ఇవ్వు, నీ దగ్గర ఉంటేనే సుమి. నేను చెప్పేది అదే, మన దగ్గర ఉంటేనే మనం ఇతరులకి సాయం చేయాలండి. మన దగ్గర ఉంటే ఎంత ఇవ్వాలా? ₹1, కాదు, టీ ₹10. నీవిచ్చావు అంటే అతను కనీసం టీ తాగాలి. ఏం చేయాలండి? నీవిచ్చావు అంటే కనీసం నీ పేరు చెప్పుకుని టిఫిన్ చేయాలి. లేదా మీకు ఏదైనా అభ్యంతరంగా ఉందా, మీరు ఒక హోటల్ తీసుకెళ్ళి, బాబు ఇతనికి భోజనం పెట్టు, డబ్బులు నేను ఇస్తాను, అంతే. చేయొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. దానిని హృదయ కాఠిన్యత లేని వారిగా ఉండటం అంటారు. దేవుని బిడ్డల్లో క్రియల ద్వారా ప్రత్యేకంగా చూపించటం. ఏం చేయాలండి? ప్రత్యేకంగా ప్రత్యక్షపరుచుకోవడము. దేవుని ఎట్లా పరుచాడు అని చెప్పుకున్నాం కదండి ఉత్తరాన్ని. అలాగే మన హృదయాలను పరుచుకోవడం. ఎందుకంటే దాన్ని బట్టి మనకి హృదయ కాఠిన్యత ఉండదు అని. చాలా విషయాలు ఉన్నాయండి, లోతైన విషయాలు ఉన్నాయి, మర్మాలు కనిపిస్తున్నాయి ఆ భాగంలో. కానీ మనకు తెలిసిన విషయాలని నేను మాట్లాడుతున్నాను. మనము హృదయ కాఠిన్యత కలవారముగా ఉండకూడదు. ఎందుకంటే విశ్వాసులమండి. మన వెనుక లేదా మన పైన లేదా మనం ఒకరి చేతి క్రింద ఉన్నాము అంటే ఆయన సమస్తము సాధ్యమైనటువంటి వ్యక్తి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చేతుల కింద లేదా ఆయన రెక్కల చోటున మనం జీవిస్తున్నాము అంటే ఆయన ప్రేమలో కొంతైనా మనం కలిగి ఉండాలి. ఏం చేయాలి అంటే, నేను కొట్టేస్తే ఇంకో చెంప చూపించి మనం అంటలేదులండి. అన్యాయంగా కొట్టేవాడితో మీరు మాట్లాడండి, తప్పు లేదు. మీ తప్పు ఉంటే మాత్రం ఓకే, మీ తప్పు లేకపోతే అడగండి. రెండవది ఏంటంటే, ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే చేయండి. మూడవది, అప్పు అడిగేవాడిని చూసి మొఖము త్రిప్పుకొనవద్దు. ఎందుకంటే ఏ సహాయం కొరకు వచ్చాడో, ఏ ఇబ్బందుల్లో ఉండి వచ్చాడో విశ్వాసులమైనటువంటి మనము గైకొనలేవు. ఆ పిచ్చివాడు వైద్యుడండి, నిన్ను ఆ ప్లేస్లో పెట్టాడు దేవుడు అండి, నువ్వు వైద్యుడితో లెక్క అంటే త్రాగుబోతులకి ఇమ్మని చెప్పట్లేదు. అవునా? అవసరతలో ఉన్న వారికి సహాయం చేయమని చెప్తుంది. అదే హృదయ కాఠిన్యత లేకపోవుట. మూడవది చూసుకుందాం. మనం ఎలా ఉన్నామో ప్రశ్నించుకుంటూ ఉండాలి ప్రతి ఒక్క మాటకి కదండి. మూడవది మనం చూసినట్లయితే రోమాపత్రిక, అది కూడా పౌలు గారు రాశారు. రోమాపత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదామండి. వారి గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా తప్పించటయు పగ తీర్చుకొనుటయు చదవమ్మా. పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి అని మాట్లాడుతున్న. చాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఎవరట? అదుపులో ఉంచుకొని వారి గురించి మాట్లాడుతున్నారు. అంటే నాలుకతో మోసము చేయవారు. ఎవరు వీడికి మొట్టమొదటి వారు ఎవరు? ఎవరైతే నాలుగుతో మోసం చేస్తాడో, అలనాడు అవ్వమ్మని మోసం చేశాడు ఎవడో, నాలుగుతో మోసం చేయవాడు సాతాను సంబంధి. ఎవరండి? సాతాను సంబంధి. పౌలు భక్తుడు అదే రోమాపత్రికలో రాస్తున్నారు. అయ్యా, సంఘములో ఉన్నవారము లేదా రోమా ప్రభుత్వం క్రింద ఉన్న యూదులము, విశ్వాసులమైనటువంటి మనము ఏం చేయకూడదట? నాలుగుతో మోసం చేయకూడదు. అయ్యా, నాలుకను అదుపులో ఉంచుకోవాలి. నరము లేని నాలిక మనది, ఏదైనా మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేయాలండి? మనము ఆ నాలుకను ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి.
విశ్వాసులము మాటలు తూలనాడకూడదు. ఏం చేయకూడదండి? తూలనాడకూడదు. కొన్నిసార్లు విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది. వచ్చినప్పుడు పోకిరి మాటలైనను అల్లరి శ్రేష్టలైనను మన పెదవుల ద్వారా రానివ్వకూడదు. దానిని నాలుకను అదుపులో ఉంచుకుంటా. విశ్వాసులమైనటువంటి మనము నేర్చుకోవలసిన విషయము, భూతులైనను సరసూక్తులైనను మన నోట రానివ్వకూడదు. మరి నీకు అన్యునికి లేదా మనకి అన్యునికి తేడా ఏమిటి? మనకి అన్యునికి తేడా ఏంటి? ఒక స్పెషల్ నీలో ఒక స్పెషల్ ఉంది. అది ఏమిటంటే క్రియ ద్వారా ప్రేమను చూపించుట. నీవు అన్యుని వలె మాట్లాడేస్తే నీకు అతనికి పోలిక సేమ్ టు సేమ్ కదండి. సేమ్ టు సేమ్ కదా, అవునా కదండి? ఎవరనేదంటే విశ్వద సేమ్ అంటాం, అవునా? ఇంక సేమ్ టు సేమ్ అని. వారికి మనకి ఏం తేడా లేదు, లోకములో ఉన్నవారికి మనకి ఏం తేడా లేదు. మరి ఈ చర్చికి ఆదివారం రోజుని అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం విని వెళ్ళి మరి నీలో తేడా లేకుండా లోకంలో జీవిస్తే ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? విశ్వాసుల గురించి అదే మాట్లాడుచూ ఉన్నాడు పౌలు భక్తుడు. అయ్యా, మీకు ప్రక్కవారికి తేడా ఏమిటి? అన్యులలో మీరు కూడి ఉన్నారు, మీరు ప్రత్యేకింపబడి వారిగా ఉండాలి. మన నాలుకతో సరసూక్తులైనను భూతులైనను పోకిరి మాటలైనను రానివ్వకూడదు. అవునా కాదండి? అలా జీవించాలి. నీవు స్పెషల్ అయ్యా, దేవుని బిడ్డవయ్యా అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. అక్కడున్న వారికి ఇవన్నీ కూడా ఆయా సంఘాలకు బోధిస్తున్నటువంటి మాటలు, ఆయా ప్రజలకు బోధిస్తున్నటువంటి మాటలు, ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. వారికే కాదు, విశ్వాసులుగా అబ్రహాము సంతానంగా ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము, ఇశ్రాయేలు ప్రజలుగా మనం ఇక్కడ కూర్చున్నాము. ఈ మాటలు మనకి కూడా వర్తిస్తాయి. ఏం చేయకూడదండి? ఒకటి, మందము గల చెవిలితో ఉండకూడదు. రెండవది, హృదయము కఠినముగా ఉంచుకొనకూడదు. మూడవది, నాలుకతో మోసపు మాటలు, దుర్మార్గపు మాటలు మాట్లాడకూడదు. నీ నాలుకను మాత్రము పాడు చేసుకోవద్దు, అది నిన్ను నరకానికి చేరుస్తుంది. ఎంత అద్భుతమైన సత్యాలు ఉన్నాయో తెలుసా అండి? ఎంత అద్భుతమైన సత్యాలు పౌలు భక్తులు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులము ఎలా ఉండాలి అనేటువంటి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవునిని కోల్పోయిన వారు ఇవన్నీ చేస్తారట. దేవునిలో నుండి వెళ్ళిపోయిన వారు, అంటే ఆ దేవుడు విడిచిపెట్టిన వారు, లేదా దేవుని యొక్క మాటలు అంగీకరించిన వారు వీటన్నిటిని కూడా ఏం చేస్తారట. ఇంకా దానికి రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, కానీ సమయం ఉండదు కాబట్టి నేను కొద్దిగానే చెప్తున్నాను. సరే అమ్మ. అయితే దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము ఏం నేర్చుకోవాలి? చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనము ఈరోజు ఈ 3 విషయాలను హృదయంలో భద్రపరుచుకుందాం. ఏం చేద్దామండి? విశ్వాసులమైనటువంటి మనము ఒకటి ఏం చేయాలట? ఎలా ఉండాలట? మందపు చెవులు గలమారవై ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదంటే దేవుని వాక్యము వినే సమయంలో జాగ్రత్త కలిగి. ఒక వ్యక్తి వచ్చి మీకు బోధిస్తున్నాడు, తప్పే చెప్పాడు అనుకుందాం, నో ప్రాబ్లం, మంచినే మీరు తీసుకోవాలా, చెడు వదిలేయాలి. సరే ఏదో మాట జారిందేమో అని అనుకోండి. దానిని మీరు రాసుకుని వెళ్ళి ఇంటికాడ చదువుకోవాలి. ఏంటి వచనాన్ని, ఈ వచనం వెనకాల ఇన్ని మాటలు ఉన్నాయా? నిజమేనా? ఒక వచనం చదివి కాసేపు ఆలోచించండి, ఇవన్నీ కలపండి, చక్కగా మీకు జ్ఞాపకం వస్తాయి. అవును కదా, నిజమే కదా, హృదయ కాఠిన్యం అంటే ఇదే కదా, మందపు చెవులంటే ఇవే కదా, మోసకరమైన మాటలు మాట్లాడే నాలుకంటే ఇదే కదా అని మనకేమొస్తాయి? జ్ఞాపకము వస్తాయి. ఖచ్చితంగా ఈ 3 వచనాలు బాగా చదువుకోండి. మనము
ఈ 3 మాటలను కూడా అంగీకరిద్దాం, గైకుందాం. అవునా? మనకి ఏం వస్తాయి గైకుంటే అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబాలకు, మనకు, మన పిల్లలకు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. 6 మాటలు సిద్ధపడి వచ్చాను. ఆ మోసకరమైన హృదయం కూడా ఉంది, అంతేకాదు అంధకారం గురించి కూడా ఉంది, ఇంకా చాలా 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 విషయాలు ఉన్నాయి. ఇంకా సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. మనము 3 మాటలు నేర్చుకున్నాం. 1, మందము గల చెవులు కలిగి ఉండకూడదు. 2, హృదయ కాఠిన్యం కలిగి ఉండకూడదు. 3, ఈ మోసకరమైన నాలుక కలిగి ఉండకూడదు. విశ్వాసులమైనటువంటి మనం ఈరోజు ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అంతేకాదు మనకు అనేక ఆశీర్వాదాలు ఆయన ఇచ్చునుగాక. ఆమేన్. దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.